ద పెట్ డిటెక్టివ్. ఈ మలయాళం సినిమా లాస్ట్ మంత్ మలయాళంలో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు G5 ఓటీటీలో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఇక ఈ సినిమా ఎలా ఉందో ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఒక యావరేజ్ క్రైమ్ కామెడీ ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్. ఇక వివరంగా మాట్లాడుకుంటే కోట్లు విలువ చేసే చేపల్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలని ప్రైవేట్ డిటెక్టివ్ అయిన టోనీ ఎలా కనుక్కున్నాడు అన్నదే కథ. మనం చాలా సినిమాల్లో డ్రగ్ స్మగ్లింగ్ లేదా డైమండ్ స్మగ్లింగ్ లాంటిది చూసాం. ఇక ఈ సినిమాలో వాటి ప్లేస్ లో ఈ కోట్ల విలువ చేసే చేపల్ని చూపించారు. అంతే, పెద్దగా న్యూ పాయింట్ అయితే కాదు. ఇక సినిమాలో ఫస్ట్ 15 మినిట్స్ బాగుంది. బ్రెజిల్లో సాంబయ్య అంటూ ఒక ఇంటర్నేషనల్ స్మగ్లర్ గురించి చూపించారు. ఆ తర్వాత సిటీలో కుక్కలు మిస్ అయిపోవడం, ఆ తర్వాత ఒక పాపం మిస్సింగ్, ఆ తర్వాత కోట్ల విలువ చేసే చేపల్ని స్మగ్లింగ్, ఇలా మల్టిపుల్ పాయింట్స్ ని సినిమాలో టచ్ చేశారు. ఇక కోట్ల విలువ చేసే చేపలు అన్నది అంత నమ్మశక్యంగా అనిపించలేదు. సినిమాలో ప్రతి 15 నిమిషాలకి ఒక న్యూ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అలాగే విలన్స్ ని కూడా చాలా మందిని చూపించారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని, వాళ్ళపైన మరొకళ్ళని ఒక కన్ఫ్యూజ్డ్ స్క్రీన్ ప్లే తో లాస్ట్ వరకు చూపించారు. టోనీ పాత్రలో హీరో బాగా చేశాడు. అతని ఎఫర్ట్స్ స్క్రీన్ పై కనిపిస్తున్నాయి. అలాగే అనుపమ పరమేశ్వరంతో లవ్ అండ్ రొమాన్స్ ని పెద్దగా ఎస్టాబ్లిష్ చేయలేదు. వాళ్ళ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు. ఇక అనుపమ పరమేశ్వరన్ తెలుగు డబ్బింగ్ తో కూడా మనం కనెక్ట్ అవ్వం. మిగిలిన సపోర్టింగ్ క్యారెక్టర్స్ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ కి వాళ్ళు న్యాయం చేశారు. టెక్నికల్ గా ఈ సినిమా బాగుంది. సినిమాటోగ్రఫీ, బీజిఎం బాగున్నాయి. పాటలు డబ్బింగ్ పాటల్లాగే ఉన్నాయి. బీజిఎం తో పాటు ఒక సాంగ్ ప్లే అయింది. మేబీ మలయాళంలో బాగుండి ఉండవచ్చు, కానీ తెలుగులో అది వర్కౌట్ అవ్వలేదు. చాలా సీన్స్ ని హైలైట్ చేయడంలో బీజిఎం పాత్ర వహించింది. ఉన్నవి 2-3 చిన్న యాక్షన్ సీన్స్ అయినా వాటి కొరియోగ్రఫీ బాగుంది. మొత్తంగా కాకపోయినా కామెడీ పాటలుగా వర్కౌట్ అయింది. ఎక్కడా కూడా లైన్ క్రాస్ అవ్వలేదు. వల్గర్ అండ్ క్రింజ్ కామెడీ ఎక్కడా లేదు. అడల్ట్ సీన్స్ కూడా లేవు. కాబట్టి ఫ్యామిలీతో ఈ సినిమాని చూసేయచ్చు. ఇక ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.